మీ కలల ఇంటి కోసం సరైన అడ్రస్ కాస్వి ఈ సిటీ లగ్జరీ విల్లా ప్లాట్స్ ప్రీమియం సదుపాయాలతో స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ స్మార్ట్ లివింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మాధురి. సో ఫ్యూచర్లో డెవలప్మెంట్కి ఫుల్ స్కోప్ ఉన్న ఏరియాలో ఒక మంచి ప్లాట్, లగ్జరీ విల్లా ప్లాట్ ఉంటే బాగుంటుంది అని కోరుకుంటున్నారా? అండ్ అది అన్నిటికీ కూడా సూపర్ యాక్సెసిబుల్గా ఉంటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారా? కాలేజ్, స్కూల్స్, హాస్పిటల్స్, ఎంటర్టైన్మెంట్స్, ఐటీ హబ్ వీటన్నిటికీ సెంటర్లో ఉండాలంటే సాధ్యమేనా అంటున్నారా? ఎస్, వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్. కొంగరు కొలంలో ఉన్న మన బ్యూటిఫుల్ లగ్జరీ విల్లా ప్లాటే కాస్వి ఈ సిటీ. ఓఆర్ఆర్కి ఎంత దగ్గరలో ఉన్నామో స్వయంగానే వెళ్ళి చూద్దాం పదండి. కాస్వి ఈ సిటీ ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ హైలైట్ ఏంటంటే కనెక్టివిటీ అండి. సో మీకు మరింతగా అర్థం అవడానికి ఏంటంటే జస్ట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ దిగంగానే మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కొంగర్ కలాన్. జస్ట్ మనం ఆ రైట్ లోకి వెళ్తే మన ప్రాజెక్ట్ కి 2 minutes లో మనం ప్రాజెక్ట్ కి చేరుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ పరంగా వెరీ ఈజీ యాక్సెసిబుల్ ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ కి అయితే నేను వచ్చేసానండి. అండ్ సూపర్ విల్లా ప్లాట్స్ అన్నమాట ఇక్కడ. అండ్ ఏవైతే హైలైట్స్ ఉన్నాయో వాటన్నిటి గురించి తెలుసుకోవాలి. ఫాక్స్కాన్ కంపెనీకి వెరీ నియర్ బై లో ఈ ప్రాజెక్ట్ ఉంది. సో అంటే దీంతో పాటు ఇంకా టాటా ఏరోస్పేస్ 1000 acres లో బిల్డప్ అవుతుంది. అండ్ దానికి కూడా చాలా నియర్ బై లో మనం ఉన్నాము. అంటే ఇన్ని ప్రాజెక్ట్స్ మనకి చుట్టుపక్కల వస్తున్నాయంటే గ్రోత్ కూడా అంతే విధంగా ఉంటుంది. ఎక్కడ గ్రోత్ ఉంటుందో, ఎక్కడ కంపెనీస్ ఉంటాయో అక్కడ జాబ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. జాబ్ ఎక్కడుంటే అక్కడ ఫుల్ డిమాండ్ అనేది ప్లాట్స్ పైన చాలా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడే కరెక్ట్ టైం కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచిస్తున్నారు అనుకున్నట్లయితే ఇదే కరెక్ట్ టైం. ఈ కొంగరకొలంలో ఉన్న కాస్వి ఈ సిటీ అనేది మనకి నెక్స్ట్ ఐటీ హబ్ అండి. మన హైదరాబాద్ లో ఫుల్ ఎక్స్పాండ్ అవుతుంది హైదరాబాద్ సిటీ అన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసేది ఇక్కడే ఫుల్ హైలైట్స్ అన్ని కూడా. అండ్ ఈ లగ్జరీ విల్లా ప్లాట్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేసేయండి. కాస్వి ఈ సిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ పల్లవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. హాయ్ పల్లవ్ గారు. హాయ్ అండి. చాలా బాగుందండి వెంచర్, ప్రశాంతంగా ఉంది. ఎటు చూసిన ఒక ప్లెజెంట్ క్లైమేట్ కావాలనుకునే వాళ్ళకి మెయిన్ యూఎస్పీ అయితే నేనే చెప్పేసాను, ఎందుకంటే నేను స్వయంగా వచ్చి ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే అండి, వస్తూ కూడా ప్రపోజ్డ్ 100 feet రోడ్. అండ్ ఎక్కడ కూడా ఇన్ని ప్రాజెక్ట్స్ విజిట్ చేసాం కానీ 100 feet రోడ్ తోటే ఎంట్రన్స్ అనేది ఎక్కడ కనిపించలేదు నాకు. ఇది ఒక మెయిన్ అట్రాక్షన్ గా అనిపించింది. మెయిన్ యూఎస్పీస్ ఇంకా ఏమున్నాయో మీ నోట్తో చెప్తే ఇంకా బాగుంటుంది. షూర్ మేడం. మేడం ఇప్పుడు మనం ఏదైతే ఏరియాలో ఉన్నామో మెయిన్ ప్రాజెక్ట్ మనది వచ్చి కొంగర్ కలాన్ అని ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా మేడం. సో ఎందుకు ఇన్ ద సెన్స్ అంటే, సో కొంగర్ కలాన్ అనే ఏరియాలో ఇప్పుడు హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ హబ్ ఒకటి స్టార్ట్ అయింది. ఓకే. సో మనం ఓఆర్ఆర్కి ఎగ్జిట్ నెంబర్ 13కి జస్ట్ 2 kilometers దూరంలో, సో ఇళ్ళ మధ్యలో, సో రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అని ఎవరైతే చూసుకుంటున్నారో ఇన్వెస్ట్ చేద్దామని వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఓకే. సో ఎందుకు ఇన్ ద సెన్స్ అంటే మేడం, సో మెయిన్ ఇన్వెస్ట్మెంట్కి మనకి సో పెరగడానికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, మంచి యాక్సెసిబిలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు సో మనం కొంగర్ కలాన్ ఏరియాలో ఉన్నాం. సో మీరు వస్తున్నప్పుడే స్టార్టింగ్ మందే ఏంటంటే 100 feet రోడ్ ప్రపోజ్డ్ ఉంటుంది. ప్రపోజ్డ్ 100 feet రోడ్ నుంచి ఆనుకుని మన వెంచర్ ఉన్నది మేడం. సో మనకేంటంటే లైక్ ఇక్కడ కొంగర్ కలాన్ అనే ఏరియాలో సో ఫాక్స్కాన్ అని ఒక 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ హబ్ స్టార్ట్ అయింది. 4,500 కోట్ల బడ్జెట్, 250 ఎకరాల్లో 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది ఫామ్ అయింది. దాని ఆపోజిట్ కేన్స్ అని, అండ్ అదొక 10,000 మంది ఎంప్లాయ్మెంట్, రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీసు అండ్ టీసీఎస్ ఆదిబట్ల. సో ఇలాగ ఏంటంటే ఈ చుట్టుపక్కల ఒక ఎంప్లాయ్మెంట్ హబ్, ఒక 3 lakhs మంది ఎంప్లాయ్మెంట్ అనేది ఫామ్ అయింది. సో రెడీ ఇప్పుడు ఏంటంటే వచ్చి వెళ్తున్నారు. ఈవెన్ ఫాక్స్కాన్ లో కూడా 40,000 మంది ఎంప్లాయీస్ డే అండ్ నైట్ షిఫ్ట్ జరుగుతుంది. సో రెడీగా వచ్చి ఎంప్లాయ్మెంట్ వెళ్తున్నారు. అండ్ వాటిలన్నిటితో పాటు మనకి ఏంటంటే యాక్సెసిబిలిటీ పరంగా ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని, అది మన రావిరియాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి జస్ట్ ఏంటంటే మన ముందు ఒక 1 kilometer నుంచి పాస్ అవుతుంది మేడం. సో అది 330 feet రోడ్ మీకు లైక్ ఫ్యూచర్ సిటీ వరకు వెళ్ళి మీర్ఖాన్పేట్ అండ్ అక్కడ నుండి అమ్మంగల్ RRR వరకు వెళ్ళిపోతుంది. సో మన వెంచర్ లొకేషన్ నుంచి చూస్తూ 330 feet రోడ్లు, 100 feet రోడ్లు, అండ్ అదిగోండి కనిపించేదే ఫాక్స్కాన్, కేన్స్ మన వెంచర్ లోంచి అది కనబడుతున్నాయి. సో ఎంప్లాయ్మెంట్ జోన్ ఫాక్స్కాన్, కేన్స్, టీసీఎస్ ఆదిపేటలో అన్ని నియర్ బై ఉండడం వల్ల సో యాక్సెసిబిలిటీ పరంగా కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ పరంగా కానివ్వండి, ఓఆర్ఆర్ కి దగ్గరలో కానివ్వండి, ఇళ్ళ మధ్యలో రెడీ ఫర్ ఆక్యుపై కానివ్వండి, అన్ని పారామీటర్లోనూ వన్
వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్లో ఈ కొంగరకాలాన్ అనేది మరో కోకాపేట అండి. ఓకే. సో అందుకని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకి 100% మనం పెట్టే ప్రతి రూపాయికి మనకి ఇన్వెస్ట్మెంట్ 10 times పెరుగుతుంది. ఓకే, మీరు అన్నట్టుగానే ఎక్కడైతే మనకి గ్రోత్ కనిపిస్తుందో, ఎక్కడైతే కంపెనీస్ ఉంటాయో అక్కడ ల్యాండ్ డిమాండ్ కూడా అలానే ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఉంది కాబట్టి, స్టార్టింగ్ స్టేజ్లో, డెవలపింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ టైం అని మీరు అంటారు. సో అలానే ఇక్కడ మెయిన్ మనం లీగాలిటీ పరంగా చూసుకున్నట్లయితే ఎలా ఉందండి? మన ప్రాజెక్ట్ వచ్చి మేడం ఆల్రెడీ ఇట్స్ ఏ HMDA అప్రూవ్డ్ వెంచర్ అండ్ ఆల్సో రేరా సర్టిఫికేషన్ కూడా అయిపోయింది. సో మంది HMDA, రేరా అండ్ ఎంటైర్ ప్రాజెక్ట్ అంతా కూడా ICICI బ్యాంకర్, టాటా క్యాపిటల్ బ్యాంకర్లీ లీగల్లీ సర్టిఫైడ్ ప్రాజెక్ట్. సో ఇవన్నీ కాకుండా కూడా మేము మళ్ళీ చెప్తున్నాం మేడం, 35 years మొత్తం ఏదైతే లింక్ డాక్యుమెంట్ సెట్ ఉంటాయో అన్నీ కూడా మనం క్లయింట్కి ప్రొవైడ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా లైక్ బ్యాంకర్స్ అన్ని సర్టిఫై చేసినయ్యే. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ మీకు, ఎందుకంటే HMDA, రేరా ఉన్నదంటేనే సరిపోతుంది, అది కాకుండా బ్యాంక్ లోన్స్ ఉన్నాయి అండ్ మేము కూడా అన్నీ ప్రొవైడ్ చేస్తాం. క్లయింట్ ఈజీగా అన్ని చోట్ల చెక్ చేయించుకొని తీసుకోవచ్చు. లీగల్లీ వన్ ఆఫ్ ది ట్రస్టెడ్ ప్రాజెక్ట్ మేడం, దాంట్లో నో డౌట్. ఓకే. సో ఇంకా ఇంత ప్రాజెక్ట్లో చూసుకుంటే ఫెసిలిటీస్ ఏమేమి కల్పిస్తున్నారండి? మనం ఈ ప్రాజెక్ట్లో వచ్చి మేడం ఇది మొత్తం ఏంటంటే లైక్ 28.5 acres ప్రాజెక్ట్. సో అవుట్ ఆఫ్ 28.5 acresలో మనం ఏదైతే నిలబడి ఇప్పుడు డెవలప్మెంట్స్ అన్ని అయిపోయినాయి కనబడుతున్నాయో ఇది phase 1 మేడం. ఇది 15 acres ప్రాజెక్ట్. అండ్ phase 2 వచ్చి మనకి ఆ కాంపౌండ్ వాల్ కనిపించేది ఏదైతే ఉంటుందో నెక్స్ట్ ఎక్స్టెన్షన్ కింద విలేజ్ కి ఇంకా దగ్గరలో మనం వెళ్తాము, అది 13.5 acres ప్రాజెక్ట్. సో మనకి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అంతా కూడా లైక్ మొత్తం CC రోడ్స్ మనకు కనబడుతుంది కదా మేడం, డెవలప్మెంట్స్ పరంగా CC రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, కిడ్స్ పార్క్, అడల్ట్స్ పార్క్, వాకింగ్ ట్రాక్స్, అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. ఇవన్నీ ఇస్తూ కూడా ఎడిషనల్గా మనం ఏంటంటే లైక్ క్లబ్ హౌస్ అనేది కూడా ఇస్తున్నాం మేడం. జిమ్, స్విమ్మింగ్ పూల్, మినీ ఫంక్షన్ హాల్, మెడిటేషన్ సెంటర్, అలాగా క్లబ్ హౌస్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం. సో మన ప్రాజెక్ట్ అనేది ఈ చుట్టుపక్కల ఏరియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ లైక్ ఎమ్యూనిటీస్ ఇస్తూ ఒక గేటెడ్ కమ్యూనిటీ టైప్లో క్రియేట్ చేయండి. సూపర్ అండి. అయితే ఇక్కడ మనకి సైజెస్ ఎలా ఉన్నాయంటారు ప్లాట్స్వి? సో మన ప్రాజెక్ట్ వచ్చి మినిమం స్టార్టింగ్ 150 square yards నుంచి స్టార్ట్ అవుతుంది. 150, 200, 250, 300, 500, ఈవెన్ 1000 square yards కూడా. అంటే ఒక మినిమం స్క్వేర్ యార్డ్స్ నుంచి, ఒక మిడిల్ క్లాస్ నుంచి, సో కమర్షియల్ ప్రాపర్టీ ఎతికే వాళ్ళ వరకు అందరికీ ఏంటంటే లైక్ మన ప్రాజెక్ట్లో అవైలబిలిటీ అనేది ఉంటుంది మేడం. ఓకే. సో అందరికీ కూడా 150 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఏది కొన్నా కూడా అటు ఇన్వెస్ట్మెంట్ పరంగా కావచ్చు, లేదంటే మనమే అక్కడ ఉండడానికి కావచ్చు, ఎప్రిసియేషన్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. సో దానికి ఏ విధంగా ఈ ప్రాజెక్ట్ సరితూగుతుంది అంటారు మేడం? ఎనీ చోట ల్యాండ్ అప్రిసియేషన్ అవ్వాలంటే మ్యాక్సిమం 2-3 పారామీటర్స్ ఉంటాయి మేడం. అవి ఏంటయ్యా అంటే మనకి యాక్సెసిబిలిటీ అండ్ ఎంప్లాయ్మెంట్ హబ్ అండ్ ఓఆర్ఆర్కి దగ్గరగా ఉన్నామా, సో రెడీ ఫర్ కన్స్ట్రక్షన్, ఇళ్ళ మధ్యలో ఉన్నామా అనేది ఈ పారామీటర్స్ 3-4 ఉంటాయి మేడం. ఈ 3 పారామీటర్స్లోని ఇందాక చెప్పినట్టు నేను యాక్చువల్గా యాక్సెసిబిలిటీ పరంగా 330 feet రోడ్లు, 100 feet రోడ్లు, మన ప్రాజెక్ట్ ముందు 100 feet రోడ్డు, మన ప్రాజెక్ట్ వెనకాల ఒక 100 feet రోడ్డు ఉంది. సో అండ్ 330 feet రోడ్డు, ఇవన్నీ సో హార్డ్లీ 1 kilometerలో ఉంటాయి. ఎంప్లాయ్మెంట్ హబ్ కింద లైక్ ఈ TCS, ఆదిపట్ల కానివ్వండి, ఫాక్స్కాన్, కేన్స్, సో ఈ అన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మన వెంచర్లోంచి కనిపిస్తూ మన పక్కనే ఉన్నాయి 1 kilometerలో. సో ఏంటంటే ఓఆర్ఆర్కి కూడా జస్ట్ 2 kilometerలో ఉన్నాం, రెడీ ఫర్ కన్స్ట్రక్షన్, ఇళ్ళ మధ్యలో ఉంది, ఇప్పటికిప్పుడు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో ఏవైతే అన్ని పారామీటర్లు మనకి ఉన్నాయి కాబట్టి అందుకనే ఇది ఎగ్జిట్ నెంబర్ 13 అనేది నెక్స్ట్ కొంగరకలాన్ అనేది కోకాపేట అని అంటున్నాం. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా, అప్రిసియేషన్ పరంగా మనం వెనక్కి తిరిగి చూసుకోగలం అక్కడ ఈ ఏరియా. తర్వాత మనకి చిన్నపాటి స్థలాలు కూడా దొరకపోవచ్చండి. సో ఏదన్నా ఉన్నప్పుడు ఇప్పుడే చాలా మంది ఇంకా అక్కడ చుట్టుపక్కల చూద్దాము కోకాపేట సైడ్ అంటే అసలు ఎక్కడ దొరికే ఛాన్స్ లేదు. సో ల్యాండ్ దొరుకుతుందా, ఇంకా 100 kilometers అవతలకు వెళ్ళిపోవాలా అనుకుంటున్నారు. కానీ చాలా దగ్గరలోనే మనకు ఒక డెవలపింగ్ స్టేజ్లో ఉంది బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. అండ్ అలానే సో ఇక్కడ ఇప్పుడు ప్లాట్స్ ఉన్నాయి అండ్ కన్స్ట్రక్షన్ వైజ్గా మీరు ఏమన్నా మీ సైడ్ నుంచి హెల్ప్ ఉంటుందంటారా? కన్స్ట్రక్షన్ ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి కావాలి కన్స్ట్రక్షన్ అంటే మన సైడ్ నుంచి కూడా హెల్ప్ చేస్తాం మేడం. ఈ phase 1 ఏదైతే ఉంటుందో ఆల్రెడీ ఈ phase 1 రెడీ టు ఆక్యుపై అన్నట్టు. సో ఓసీ కూడా వచ్చేస్తుంది. సో చూస్తూ ఏంటంటే ఒక 10-15 మంది ఇల్లు కట్టించుకుంటున్నారు అండ్ కొన్ని మంది బిల్డర్స్ ఉన్నారు, అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు. మీరు చూస్తూ ఉండగానే phase 1లో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months మీకు బిల్డింగ్స్ పడిపోతాయి. సో అందుకని ఎప్పుడైతే కనుక ఒక వెంచర్ తీసుకున్నామో అక్కడ ఏంటంటే లైక్ అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ పడిపోయినాయి అనుకోండి, దాని అప్రిసియేషన్ చాలా బాగా పెరుగుతుంది. సో phase 2 వాళ్ళకి అది చాలా అడ్వాంటేజ్ అనమాట. చూస్తూ మనకి పెరిగిపోతుంది. సో మనం పెట్టే ప్రతి రూపాయికి 100% రిటర్న్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి. ఓకే. ఇంకా మెట్రో phase 2 కూడా మనకి దీని వైపు
వైపుకి ఏమైనా ఉన్నాయంటారా యా proposed? అవును మేడం. సో మెట్రో ఆల్రెడీ ఇక్కడ నుండి ఎగ్జిస్టింగ్ ఎల్బీ నగర్ మెట్రో కూడా హార్డ్లీ 20 కిలోమీటర్స్ మనకి 20 మినిట్స్ డ్రైవ్. అండ్ అది కాకుండా మనకి 330 ఫీట్ రోడ్ ఏదైతే 1 కిలోమీటర్ దూరంలో మనకి వెళ్తుందో దానికి ఫేజ్ 2 ప్రపోజల్ ఉంది మెట్రో. సో ఫ్యూచర్లో ఇక్కడికి మెట్రో వచ్చేస్తుంది. అండ్ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ మనం ఉన్న లొకేషన్ కూడా ఎగ్జాక్ట్లీ జస్ట్ 15 మినిట్స్ అంతే కదండి అంటే drive? 15 మినిట్స్. మనం ఎగ్జిట్ నెంబర్ 13లో ఉన్నాం. 14 వచ్చి శ్రీశైలం హైవే అండ్ 12 వచ్చి సాగర్ హైవే, రెండింటి మిడిల్లో ఉన్నాము. మనకి శ్రీశైలం హైవే తిక్కుగూడ బ్యాక్ సైడ్ నుంచి ఎయిర్పోర్ట్ ఎంట్రీ ఉంటుంది. హార్డ్లీ ఇక్కడ నుండి 10 to 15 మినిట్స్ జర్నీ అంతే. సో అన్నిటికీ దగ్గరలో ఉన్నాము, రెసిడెన్షియల్ జోన్లో ఉన్నాము, అండ్ ఇళ్ళ మధ్యలో ఉన్నాము, ఎంప్లాయ్మెంట్ జోన్లో ఉన్నాము, యాక్సెసిబిలిటీలు బాగున్నాయి. మీకు ఏదైతే అప్రిసియేషన్ కావాలో, ఏదైతే ప్రతి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఉండడానికి కావాలనుకుంటారో అలాంటి ల్యాండ్ మేడం ఇది. ఇది ఎలాంటి ల్యాండ్ అంటే మనం ఉండడానికి బాగుంటుంది, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బాగుంటుంది. ఫ్యూచర్లో ఇక్కడ ఈ 3 లక్షల 5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్కి రెంటల్ పర్పస్ కావాలి, రెంటల్ పర్పస్ బాగుంటుంది. కరెక్ట్ అండి. ఇంకా కమింగ్ టు అసలైంది మనీ, దీని గురించి చూద్దాం మనం. ఎంత ఉందండి ఎస్ఎఫ్టీ ఇక్కడ అసలు? మేడం ఇది మన ప్రైజింగ్ వచ్చి మనం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజింగ్ కోడ్ చేస్తున్నాం మేడం కొంగరకలాల్లోనే. కొంగరకలా అని అనగానే అందరికి ఐడియా ఉంది ఇప్పుడు. బేసికల్గా ఇది హార్ట్ ఆఫ్ ది టాపిక్ అనమాట అందరికి ఇన్వెస్ట్మెంట్ పర్పస్. సో 35,000 నుంచి 40,000 అబోవ్ కూడా ఉన్నాయి. బట్ మనం ఇచ్చేది ఏంటంటే అట్ ప్రెసెంట్ 28,000 మీదే ప్రైజింగ్ ఇస్తున్నాం. ఓకే. సో మనం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజింగ్ ఇస్తున్నాం మేడం. ఓకే, 28 అంటే ఇప్పుడు ప్రెసెంట్ 28 లో ఉన్నారు, తర్వాత ఇంకా చాలా తొందరగా మళ్ళీ పెంచేసే అవకాశాలు కూడా ఉంటాయి. 100% మేడం. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి 28,000 చెప్తున్నాము మనము. అండ్ ఈ డిపెండ్ అపాన్ ద మోడ్ ఆఫ్ పేమెంట్. కస్టమర్ అనే వాళ్ళకి లైక్ ఏది కొంటున్నా మనం నెగోషియేషన్ చేయడం అనేది మనకేంటంటే ఒక సాటిస్ఫాక్షన్ అంతే. సో కస్టమర్ సాటిస్ఫాక్షనే మా సాటిస్ఫాక్షన్. సో ప్రైస్ డిపెండ్ అపాన్ దేర్ మోడ్ ఆఫ్ పేమెంట్. మనం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైస్ చేస్తాం మేడం. కొంగరకలాన్లో ఎవరు ఇవ్వని ప్రైజింగ్ ఇస్తాను. సో మంచి ప్లాట్స్ ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మనం హ్యాపీగా ఏంటంటే 100% ట్రస్ట్తో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ ఏరియాలో. సూపర్ అండి. సో చూసాం కదండి, నిజంగా చాలా బాగుంది. అంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచించే వాళ్ళకి, ఒక ఫ్యూచర్ గ్రోత్ పరంగా ఆలోచించే వాళ్ళకి, లేదు ఇక్కడే సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది వన్ అండ్ ఓన్లీ వన్ ప్రాజెక్ట్ అనే చెప్పొచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ తోటి ఇస్తున్నారు, ఇంత కనెక్టివిటీ తోటి ఉందనే చెప్పాలి. సో మరి ఎన్ని డౌట్స్, ఏమైనా ఇంకా క్లారిఫికేషన్స్ కావాలి, ఇంకా డైరెక్ట్గా సైట్ విజిట్ చేయాలి అనుకున్నట్లయితే కింద స్క్రీన్ పైన మీకు నెంబర్ కనిపిస్తుంది కదా, ఇప్పుడే కాల్ చేయండి. డైరెక్ట్గా వచ్చి సైట్ విజిట్ చేసి బోల్డ్ అనే విషయాలు అడిగి తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవ్ గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.